హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము శ్రీ బగలాముఖి దేవి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా. ఈవిడ సౌమ్య రూపిణి, పసుపు వర్ణం దుస్తులు ధరించి, పసుపు వర్ణం ఛాయ కలిగి, పసుపు వర్ణం నగలు ధరించి, అలాగే పసుపు వర్ణం ఉన్న పూల దండను ధరించి భక్తులకి దర్శనమిస్తుంది. అలాగే భక్తులు కూడా ఈవిడిని పసుపు దుస్తులు ధరించి పూజిస్తారు, సేవిస్తారు. ఈవిడ శత్రు వినాశిని. శత్రువుల మంత్రాలను వారి నాలుకను పట్టి ఖండించి మంచి చేకూరుస్తుంది, భక్తులకి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే ఈవిడ శత్రు వినాశిని అని చాలా మంచి పేరు. అలా ఆవిడ భక్తులని కాపాడుకుంటూ ఉంటుంది. ఈవిడ పురాణాల ప్రకారం విభుజి లేకపోతే చతుర్భుజి, అంటే 2 చేతులు కలది లేకపోతే 4 చేతులు కలది. అలాగే ఈవిడ హరిద్రా సరోవరంలో, అంటే పసుపు సముద్రంలోంచి ఉద్భవిస్తుంది మహావిష్ణువు పూజించినప్పుడు. అందుకని ఈవిడికి బగలాముఖి అని కూడా పేరు. బగలాముఖి అంటే పెళ్లి కూతురు. బగల అంటే పెళ్లి కూతురు, ముఖి అంటే వర్చస్సు గలది. అందుకని ఈవిడికి బగలాముఖి అని పేరు అన్నమాట. అయితే ఈవిడ ఉద్భవించడానికి ఇంకో స్టోరీ కూడా ఉంది. మదనుడు అనే రాక్షసుడు వాక్శుద్ధి కలిగి ప్రపంచాన్నంతా అతని మంత్రాలతో అల్లకల్లోలం చేస్తుంటే బగలాముఖి దేవి ఆ రాక్షసుడి నాలిక పట్టుకుని వాడి సంహారం కావిస్తుందన్నమాట. వాడి నాలికని ఖండించి వాడి సంహారం కావిస్తుంది. అందుకే ఆవిడ శత్రు వినాశిని. అలా ప్రజలని భక్తులని కాపాడుతూ ఉంటుంది. సో అలాగే ఆవిడకి పీతాంబర దేవి అని, అలాగే బ్రహ్మాస్త్ర రూపిణి అని కూడా పేరు. ఎందుకంటే రామాయణంలో రాముల వారికి బ్రహ్మాస్త్రాన్ని ఆవిడ ఇచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆవిడకి బ్రహ్మాస్త్ర రూపిణి అని పేరు. ఇలా బగలాముఖి దేవి శత్రు వినాశనం గావించి భక్తులని కాపాడుతూ ఉంటుంది. మన తెలంగాణలో నర్సాపూర్లో బగలాముఖి దేవి గుడి ఉంది. దర్శించుకుని తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.